మా జనం కోసం ఒకటే డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా స్థానికులు చిత్తశుద్ధితోటి పట్టుకున్నారు. మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు. అక్కడ పైపేసి దాదాపు ఒక 1000 మీటర్ల లోపల నీళ్ళల్లో రసాయనాలు వదులుతున్నారు. ఇవి మురికి నీళ్లు కావు. వెంటనే రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా వారి దృష్టికి తెస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు డిమాండ్ చేసిర్రు. ఈ కిందున్న భూమి కూడా మొత్తం కలుషితం అయిపోయింది. ఇంత భారీ ఎత్తున ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ జరుగుతుందంటే దీని వెనుక ఏదో కుట్ర ఉంది. వెంటనే రేవంత్ రెడ్డి గారు ఒక ఉన్నత స్థాయి విచారణ ఈ విషయంలో వేసి మూసీ సుందరీకరణ అనేది ఇక్కడి నుంచే ప్రారంభించాలని మా జనం కోసం డిమాండ్ చేస్తుంది. బాపు ఘాట్ అనేది పేరు బాపూజీ. ఆయన సిద్ధాంతాన్ని, అహింసా సిద్ధాంతాన్ని తీసుకొని మనకు స్వతంత్రం తెచ్చిండు. ఆయన పక్కన ఇంత మురికి కూపన్ రసాయనాలు చెరువులో వదలడం అనేది, ఈ మూసీ నదిలో వదలడం అనేది చాలా బాధాకరం విషయం. హృదయం ద్రవిస్తున్నది ఈ విషయం చూస్తుంటే. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ధైర్యం ఉంటే వీడు ఇంత పెద్ద పైప్ తెచ్చి 100 కిలోమీటర్ల నుంచి తెచ్చి రసాయనాలు తెచ్చి ఇక్కడ వదలడం ఏంటి? ఒక విచిత్రమైన పరిస్థితి ఇది, దారుణమైన పరిస్థితి. ఒక మనిషిని హత్య చేసిన దానికంటే ఎక్కువ ఇది, హత్య చేసిన దానికంటే ఎక్కువ ఇది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ మూసీ సుందరీకరణ అనేది మన బాపు ఘాట్ దగ్గర జరిగిన ఈ ఘోరాన్ని అండర్ గ్రౌండ్లో భారీ ఎత్తున పైప్ లైన్ వేసి రసాయనాలు మూసీ నదిలో వదలడం అనేది చాలా క్షమించరాని విషయం. వెంటనే దీనిపైన పోలీసులు, రెవెన్యూ విభాగం, జిహెచ్ఎంసీ విభాగం, దీనికి సంబంధించిన హైడ్రా కూడా స్పందించాలని మా జనం కోసం డిమాండ్ చేస్తున్నది.